డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి జిల్లాపై వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 574 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్, 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, 183 కోట్లతో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం ఉన్నా చెప్పాలని ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు సీఎం. ఆలేరు నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల పరంపరగా అదిగో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట ఈ రోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్నా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్ చెప్పండి, నిన్న యాదగిరిగుట్టలో పర్యటించిన సీఎం అయితే అటు వరాల జల్లు కురిపించడంతో పాటు అటు యాదాద్రి టెంపుల్ ని కూడా టీటీడీ తరహాలో ఇంకా అభివృద్ధి చేస్తాము, పాలక మండలి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? చూడొచ్చు, గతంలో ఎప్పుడు కూడా ఒక నియోజకవర్గంలో 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో 1000 కోట్లకు పైగా కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది. అక్కడ గంధమల్ల రిజర్వాయర్ అనేది అక్కడ దశాబ్దాల కళ అని చెప్పొచ్చు. మొత్తం 60,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు మొత్తం 3 నియోజకవర్గాలకు ఆలేరు, భువనగిరి, జనగామ 3 నియోజకవర్గాలకు నీరందించేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నిన్న 574 కోట్లతో కూడా గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఎప్పటి నుంచో కూడా ఈ గంధమల్ల రిజర్వాయర్ ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చినా కానీ ముంపు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని 10 టీఎంసీలు 5 టీఎంసీలు అంటూ కాలయాపన చేసింది. కానీ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 1.4 టీఎంసీకి తగ్గించి ఎక్కడ ముంపు గ్రామాలకు గురి కాకుండా కూడా 574 కోట్లతో కూడా రిజర్వాయర్ ను పూర్తి చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజు, వేద పాఠశాల, యాదాద్రి అభివృద్ధి మొత్తం 1000 కోట్లకు పైగా కూడా అభివృద్ధి పనులు ప్రజాపాలన ప్రగతి పదం పేరుతో కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆలేరు నియోజకవర్గంలో వరాల జల్లు కురిపించాలని చెప్పవచ్చు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఇంకా ఏమైనా హామీలు ఉంటే చెప్పండి, వెంటనే అమలు చేస్తాను, ఇది ప్రజాపాలన మీరే చెప్పండి అంటూ కూడా బహిరంగ సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు పర్యటనతో కూడా కార్యకర్తలు ఒక జోష్ అయితే కనిపించడం జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పాలన మొత్తం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి యాదాద్రి తుర్కపల్లికి పక్కనే ఉన్నటువంటి ఫామ్ హౌస్ కే పరిమితమైంది. కానీ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు లేవని కూడా విమర్శించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి కాదు, అది టీఆర్ఎస్ దయ్యాల రాష్ట్ర సమితి అని కూడా చెప్పడం జరిగింది. కవిత ఏదైతే కేసీఆర్ బిడ్డ కవిత మొట్టమొదటిసారిగా కవిత విషయంపై కూడా నిన్న మీటింగ్ లో స్పందించడం జరిగింది. సొంత బిడ్డ ఆడకూతురే కూడా బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఆ దయ్యాలు ఎవరో కూడా సమాధానం చెప్పాలి, ఆ కొరివి దయ్యాలను కూడా
వెంటాడుతామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు వచ్చినటువంటి మంత్రులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా కొనియాడడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా 1000 కోట్లకు పైగా కూడా అభివృద్ధి పనులు ఒకే నియోజకవర్గంలో శంకుస్థాపన దాఖలు చేసినటువంటి అంశం లేదు. కానీ మొట్టమొదటిగా 1000 కోట్లకు పైగా కూడా అభివృద్ధి పనులు చేశాం. ఇక మొత్తం కూడా ఇదే పనిలో కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామని కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి ఏదైతే ఉందో తిరుమల తిరుపతి తరహాలో కూడా మొత్తం అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా నిన్న కలపడింది. ఎస్ రమేష్, అయితే ఇంకా ప్రధానంగా చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని కౌంటర్స్ అయితే ఇచ్చారు. సీఎం ఒక పక్కన అటు ఏదైతే గంధమల రిజర్వాయర్ని దాన్ని చేస్తామన్నప్పుడు అటు హరీష్ రావు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకు దీనిని చేస్తామన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? అలాగే మూసీ ప్రక్షాళన కూడా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరు అడ్డొచ్చినా కూడా మూసీ ప్రక్షాళన చేసి తీస్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ కూడా కొన్ని కౌంటర్స్ అయితే ఇచ్చాడు. దీన్ని ఎలా చూడాలంటారు? రైట్, మూసీ ప్రక్షాళనపై మరోసారి కూడా చెప్పడం జరిగింది. చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. తన పుట్టినరోజున ఇక్కడికి భువనగిరి నియోజకవర్గం రావడం జరిగింది. మూసీ ప్రక్షాళన చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా హామీని నెరవేరుస్తాం. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా మొత్తం సస్యశ్యామలం చేస్తున్నారు. కానీ విషపు నీరు తాగుతున్నటువంటి నల్గొండ జిల్లా ప్రజలు ఏ పాపం చేశారు, ఎందుకు అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ చూస్తుంది. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని కూడా మరోసారి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ నిన్న హరీష్ రావు వ్యాఖ్యలు కూడా గంధమల్ల రిజర్వాయర్ కు నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమకు ఎక్కడి నుంచి నీరు అందించాలో తమకు తెలుసని మీరు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కేవలం 1,20,000 కోట్లతో కాళేశ్వరం కట్టారు. కానీ మొత్తం పెండింగ్ ప్రాజెక్టులు నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి కానీ డిండి ప్రాజెక్టు కానీ మొత్తం పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కూడా స్పందించడం జరిగింది. ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ నోటీసులు ఇస్తేనే ఎందుకు భయపడిపోతున్నారు? గతంలో మేము జైలుకు కూడా వెళ్ళి వచ్చాం, కానీ నోటీసులకే మీరు చేసినటువంటి తప్పిదాలకి నోటీసులకే ఎందుకు భయపడిపోతున్నారు? గతంలో ప్రధానమంత్రులు కూడా ఆ కమిషన్ ముందు హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు కమిషన్ ముందు హాజరు కావాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు నిన్న ఎప్పుడూ లేనంత విధంగా చెప్పడం జరిగింది. తనకు ఇంకా ఎలాంటి కోరిక లేవని కూడా చెప్పడం జరిగింది. తాను సీఎం అవ్వాలనుకున్నాను. అదేవిధంగా జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైలు నుంచి బయటకు వచ్చి ఆ తొడగొట్టి కూడా ఒక్కటే శపథం చేశారు. ఎలాంటి కూడా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గద్దె దింపుతానని చెప్పడం జరిగింది. ఆ తొడగొట్టి శపథం చేసినట్టుగానే బీఆర్ఎస్ ని గద్దె దింపానని చెప్పడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అభివృద్ధి కోసమే పాటు పడతాను, ఇంకో 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, మొత్తం ఇతర దేశాల్లో మాదిరిగా కూడా తెలంగాణను ఒక రోల్ మోడల్ చేసి చూపిస్తానని కూడా రేవంత్ రెడ్డి నిన్న సభలో మాట్లాడినటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా మొత్తం ఒక కొత్త జోష్ అయితే తీసుకొచ్చిందని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.